హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రోహిత పవన్ ఛానల్. ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఇంట్లో ఏం ఐటమ్స్ లేనప్పుడు గోధుమ పిండి ఒక్కటి ఉంటే చాలు, ఎంతో టేస్టీగా ఉండి గోధుమ పిండి రాగి లడ్డూలను చేసుకోవచ్చు. సో అది ఎలా చేయాలి ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఈజీగా అండ్ హెల్తీగా ఉండేటువంటి గోధుమ రాగి లడ్డూలను మనం చేసుకోవచ్చు. సో దాన్ని ఎలా చేయాలో చూద్దాం పదండి. మీకు టేస్టీ అండ్ హెల్తీ వంటకాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని హిట్ చేయడం మర్చిపోకండి. సో పదండి ఎలా చేయాలో చూసేద్దాం. ఒక గిన్నె పెట్టేసుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసుకొని కాజుని ఇంకా బాదంని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ నెయ్యిలో వేయించుకోవాలి. సో కొద్దిగా ఒక 1-2 స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసేసి దాన్ని ఈ కాజు ఇంకా బాదాంని ఈ నెయ్యిలో మంచిగా వేపుకొని పక్కన పెట్టేసుకోవాలి. అదే గిన్నెలో మళ్ళీ 2 స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసి, కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. నేనైతే ఇక్కడ ఎగ్జాక్ట్గా 2 స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసాను. మీరు కావాలంటే నెయ్యి కొద్దిగా ఎక్కువ కావాలనుకుంటే 3-4 స్పూన్స్ నెయ్యి కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇందులో 2 కప్పుల గోధుమ పిండి వేసుకున్నాను. మెజర్మెంట్ మీరు ఒక్కసారి ఏ కప్పుతో అయితే తీసుకుంటున్నారో అదే దాన్ని మిగతా అన్నిటికీ కూడా యూస్ చేయండి. ఈ 2 కప్పుల గోధుమ పిండిని ఈ నెయ్యిలో బాగా వేపుకోవాలి, మంచి వాసన వచ్చేంత వరకు. దీన్ని చిన్న మంట మీదనే వేయించుకోవాలి. సో చూడండి, మనం వేయించుకుంటూ ఉంటే ఇది కొద్దిసేపటికి రంగు మారుతూ ఉంటుంది. దీన్ని కలుపుతూనే ఉండాలి. మీరు చిన్న మంట మీద నెయ్యి కొద్దిగా ఎక్కువ వేసుకొని చక్కగా ఈ గోధుమ పిండి అంతా కూడా ఈ నెయ్యిలో బాగా వేగేంత వరకు ఇలా మనం కలుపుకుంటూనే ఉండాలి. సో ఇది కొద్దిగా వేగినాక ఇందులో నుంచి ఒక మంచి అరోమా అనేది వస్తుంది అండ్ అది కొద్దిగా కలర్ కూడా మారిపోతుంది, మనకు తెలిసిపోతుంది. మీరు ఇది పెద్ద మంట పెట్టి చేసుకున్నారంటే మాడిపోతుంది లేదా అడుగంటిపోతుంది. కాబట్టి చిన్న మంట మీద ఇలా కలుపుతూ వేయించుకోండి. ఇప్పుడు మనం గోధుమ పిండి వేయించేసుకున్నాము. దాన్ని పక్కన పెట్టేసుకొని అదే గిన్నెలో మళ్ళీ ఒక 2 స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసేసి, ఇందాక మనం ఏదైతే కప్పుతో గోధుమ పిండి తీసుకున్నామో అందులో అదే కప్పుతో సగం రాగి పిండి కూడా తీసుకోండి. ఇది మనకి నార్మల్గా షాప్లో దొరుకుతుంది. రాగి పిండి అనేది కాల్షియం కాబట్టి ఇది కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇన్ కేస్ రాగి పిండి లేని వాళ్ళు దీన్ని స్కిప్ కూడా చేయొచ్చు, కేవలం గోధుమ పిండి లడ్డూలనే చేసుకోవచ్చు. కానీ మీరు రాగి పిండి కూడా వేయించి ఇది బాగా మనం నెయ్యిలో వేయించుకోవాలి. నెయ్యిలో వేయించుకోవడం అనేది చిన్న మంట మీదే పెట్టుకొని గోధుమ పిండి కానీ రాగి పిండిని కానీ వేయించుకోవాలి. కలుపుతూ ఉండాలి, లేదంటే మాడిపోతుంది. సో చూడండి, రాగి పిండి కూడా వేయించడం అయిపోయింది. ఈ రెండింటిని ఒక గిన్నెలో ఒక ప్లేట్లో తీసేసుకొని అదే గిన్నెలో నేను ఒక చిన్న గ్లాస్, ఒక చిన్న నార్మల్ మన ఇంట్లో చిన్న గ్లాస్ ఉంటుంది కదా, ఆ ఒక చిన్న గ్లాస్తో 2 గ్లాసుల నీళ్లు పోసుకున్నాను అండ్ 1 గ్లాసు పాలు పోసుకున్నాను. అండ్ ఇందాక చూపించినటువంటి మనం ఏదైతే పిండి తీసుకున్నామో అదే గిన్నెతోటి ఆ గిన్నె నిండా చక్కెర తీసుకొని పోస్తున్నాను అండ్ కొద్దిగా ఇలాచీలు దంచి వేస్తున్నాను. సో ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలి. నీళ్ళు పోసుకున్నాక, పాలు పోసుకున్నాక ఆ తర్వాతనే మీరు స్టవ్ ఆన్ చేసుకోండి. నీళ్ళు వేడెక్కాక పాలు పోసుకుంటే మాత్రం పాలు విరిగిపోతాయి. సో అలా కాకుండా నీళ్ళు పాలు ఒకేసారి పోసుకొని అందులో చక్కెర వేసి కలుపుకుంటూ చక్కెర అంతా కరిగిపోయి కొద్దిగా పాకం వచ్చాక మనం ఏదైతే పిండి తీసి పక్కన పెట్టుకున్నామో దాంట్లో కొద్దిగా పోస్తూ ఇలా మొత్తం అంతా కలుపుకోవాలన్నమాట. సో అదంతా మంచిగా మనం తీసుకున్నటువంటి మిశ్రమం అంతా బాగా కలుపుకొని దాంట్లోనే మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి కాజు ఇంకా బాదాం కూడా వేసి కలుపుకోవాలి. కొద్దిగా సోంపు ఉంటుంది కదా, మనం తినే సోంపు, అది కొద్దిగా వేసేసుకొని అండ్ మనం ఇలా మొత్తం కూడా లడ్డూలాగా చేసుకోవాలన్నమాట.
సో ఈ మిశ్రమాన్ని అంతా కూడా ఒకసారి చేతికి అంతా కూడా నెయ్యి బాగా రాసేసుకొని మనం నెయ్యి చేతికి రాసుకుంటూ కూడా కొద్ది కొద్దిగా చిన్న చిన్న ముద్దలు తీసుకుంటూ ఈ రకంగా లడ్డు అనేది చేసుకోవాలి. ఇది చాలా త్వరగా అయిపోతుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇది మనకు ఒక 3-4 డేస్ వరకు కూడా పాడవదు అండ్ హెల్తీ కూడా. పిల్లలు దీన్ని చాలా ఇష్టంగా తింటారు. సో చూడండి, మీరు చేతికి నెయ్యి రాసుకుంటూ ఇలా లడ్డూలు చేసుకోవాలి. సో తర్వాత మీరు కొబ్బరి ఉంటుంది కదా, నార్మల్ పచ్చి కొబ్బరి తురుముకొని దానిపైన చల్లుకోవచ్చు, లేదా నేనైతే ఇలా పెట్టాను గార్నిషింగ్ కోసం. మీరు కావాలంటే కొబ్బరి తురుముకొని చిన్నగా దానిపైన చల్లినా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో మీరు చక్కెరకి బదులు బెల్లంని కూడా వాడుకోవచ్చు. ఈ రకంగా నేను చెప్పిన కొలతలతో మీరు చేసుకుంటే కనుక గోధుమ పిండి రాగి లడ్డూలు చాలా చాలా టేస్టీగా వస్తాయి. మీకు నా ఈ రెసిపీ నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.